ఫండ్ అకౌంటెంట్ యూజ్ చేసే ఫార్ములాస్, ఎక్సెల్ ఫార్ములాస్ ఏమున్నాయి అండ్ ఫంక్షన్స్ ఏమున్నాయి వాటి గురించి తెలుసుకున్నాం. సో ఎక్సెల్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్లో మెయిన్గా నేను ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సెల్ ఫార్ములాస్, మెయిన్గా యూజ్ చేసే ఫార్ములాస్ ఫండ్ అకౌంటెంట్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. అందులో మనం డిస్కషన్ చేసేటివి ఏవేవంటే లైక్ సెల్ రిఫరెన్స్ గురించి అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి, లాజికల్ ఫంక్షన్స్ గురించి, లుక్అప్ ఫంక్షన్ గురించి, డేటాబేస్ ఫంక్షన్స్ గురించి అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఇందులో నేను ఫస్ట్ ఫార్ములాస్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. ఇందులో ఫార్ములాస్లో ఫస్ట్ వచ్చేసి సెల్ రిఫరెన్స్కి సంబంధించి అర్థం చేసుకోవాలి. అంటే సెల్ రిఫరెన్స్ అంటే ఏమి, ఎవరైతే ఫండ్ అకౌంటెంట్ ఉంటాడో ఆ ఫండ్ అకౌంటెంట్ వచ్చేసి ఈ సెల్ రిఫరెన్స్లో వచ్చేసి మనకి రిలేటివ్ సెల్, అబ్సల్యూట్ సెల్ అనేది ఉంటుంది. అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ ఆర్ రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అనే డీటెయిల్స్ ఉంటాయి. ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది సెల్ రిఫరెన్స్ మన ఫండ్ అకౌంటెంట్కి అంటే, ఫస్ట్ సెల్ రిఫరెన్స్ అనేది ఎనేబుల్ లింకింగ్ సెల్స్ ఫర్ డైనమిక్ అప్డేట్స్ చేయాలంటే ఆర్ ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ లార్జ్ డేటా సెట్ని మేనేజ్ చేయాలన్నప్పుడు మనం సెల్ రిఫరెన్సెస్ని యూజ్ చేస్తాము. లైక్ ఇప్పుడు మనకి ఫండ్ అకౌంటెంట్కి ఎట్లా హెల్ప్ చేస్తారంటే అలోవింగ్ లింకింగ్ డేటా అక్రాస్ డిఫరెంట్ వర్క్ షీట్స్ ఆర్ ఫైల్స్, అంటే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడానికి ఆర్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయడానికి ఆర్ సింప్లిఫైయింగ్ ద రీకన్సిలేషన్ బై డైనమిక్ అప్డేటింగ్ వెన్ ఇన్పుట్ డేటా చేంజెస్. సో ఎప్పుడైతే మనకి T+1 డేటా చేంజ్ కావడం, రేట్స్ చేంజ్ కావడం, ఎన్ఏవిని అప్డేట్ చేయడం, ఈ డేటాని రీకన్సిలేషన్ చేయడానికి మనకి ఈ సెల్ రిఫరెన్స్ అనేది ప్రాపర్గా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇన్ ఫండ్ అకౌంటింగ్లో చూసుకుంటుంటే ఫండ్ అకౌంటింగ్ క్యాలిక్యులేట్ చేయాలి ఎన్ఏవిని రెగ్యులర్ బేసిస్లో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. ఈ ఎన్ఏవి మీన్స్ ఫార్ములా ఏమి, టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై అవుట్ స్టాండింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటావో వాటి యూనిట్కి సంబంధించి. ఇక్కడ సెల్ రిఫరెన్సెస్లో అసెట్ని పెట్టడము షీట్లో పెట్టుకొని అండ్ లయబిలిటీస్ని షీట్ బిలో పెట్టుకొని అండ్ యూనిట్ని షీట్ సిలో పెట్టుకుంటే ఫార్ములా ఏమవుతుంది, అప్పుడు మనకి షీట్ 1 మైనస్ షీట్ బి మైనస్ divided by sheet C2. సో వెన్ అసెట్ వాల్యూ చేంజ్ ఎన్ఏవి ఆటోమేటికలీ అప్డేట్ అయిపోతుంది. ఇది సెల్ రిఫరెన్స్కి సంబంధించి. సో ఫస్ట్ మనం సెల్ రిఫరెన్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో సెల్ రిఫరెన్సెస్లో మనకి వేటి గురించి డిస్కషన్ చేసుకుంటాం అనేది చూసుకుంటే, సెల్ రిఫరెన్స్లో ఫస్ట్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంటే ఇది ఒక ఫండమెంటల్ డైనమిక్ అండ్ అక్యురేట్ క్యాలిక్యులేషన్స్ రావాలంటే మన యొక్క డేటా మేనేజ్మెంట్లో ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేటివ్ సెల్ రిఫరెన్స్, అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అండ్ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్. రిలేటివ్, అబ్సల్యూట్, మిక్స్డ్. ఇక్కడ వీటి యొక్క మూడింటికి సంబంధించి డెఫినేషన్ చూసుకుంటే డిఫరెంట్గా. రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఆటోమేట్ చేస్తుంది. మనకున్న రిపిటేటివ్ క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయి, ఫండ్ అకౌంటెంట్స్ కెన్ క్రియేట్ ఫార్ములా దట్ అడాప్ట్ ఆటోమేటికల్లీ అక్రాస్ రోస్ ఆర్ కాలమ్స్ సచ్ యాజ్ క్యాలిక్యులేటింగ్ టోటల్ డివిడెండ్స్ కానీ ఫర్ మల్టిపుల్ ఇన్వెస్టర్స్కి ఆర్ సమ్మింగ్ అప్ ఫండ్ వాల్యూస్ అక్రాస్ డిఫరెంట్ టైం పీరియడ్కి సంబంధించి ఆర్ డేటా మేనేజ్మెంట్ని సింప్లిఫై చేయడం. లైక్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి పర్టికులర్స్ యూజ్ఫుల్ ఏమేమి కావాలి, అలొకేటింగ్ ఫండ్ ఎక్స్పెన్సెస్ని ప్రపోర్షనేట్లీగా అక్రాస్ చేయడం. అంటే జనరల్ పార్ట్నర్కి ఎంత, లిమిటెడ్ పార్ట్నర్కి ఎంత, వాళ్ళ రేషియోలో ప్రపోర్షనేట్లో అలొకేట్ చేయడం. ఇట్లా రిలేటివ్ సెల్ అనేది మనకి రిఫరెన్స్కి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ అలొకేషన్ చేస్తున్నాము, ఫార్ములా అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎంత నుంచి ఎంత వరకు కావాలి, ఫండ్ షేర్ పర్సంటేజ్ ఎంత అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంకర్ అయినాము, టోటల్ ఎక్స్పెండిచర్లో మేనేజ్మెంట్ ఫీ ఎంత, పర్ఫార్మెన్స్ ఫీ ఎంత, ఇన్సెంటివ్ ఫీ ఎంత, క్యాచ్అప్ అమౌంట్ ఎంత, ఇట్లా మనం బైఫరిగేషన్కి పర్సంటేజ్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆ ఫార్ములాని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని అప్డేట్ చేయాలి ఎక్కడైతే కావాలో అక్కడ. వాటితో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఈచ్ ఫండ్ని డైనమికల్గా. అంటే ఒక షీట్లో మనం ఫార్ములాని వేసి ఇంకో షీట్లో మనం కాపీ పేస్ట్ చేయడమే. లైక్ కంపెనీస్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే నార్థన్ ట్రస్ట్ వాళ్ళు యూజెస్ రిలేటివ్ రిఫరెన్స్ ఇన్ ఎక్సెల్ బేస్డ్ మోడల్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ మేనేజ్మెంట్ ఫీజెస్ అండ్ పర్ఫార్మెన్స్ ఫీజెస్ అక్రాస్ మల్టిపుల్ ఫండ్స్ ఎఫిషియెంట్లీ. సో వాళ్ళ యొక్క ఫండ్స్ యొక్క ఫీని క్యాలిక్యులేషన్ చేయడానికి రిఫరెన్స్ సెల్ అనేది, రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్. అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటే ఏమి, అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటే అన్నీ రిమైన్ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ ఫార్ములా ఈజ్ కాపీడ్. సో మనకి ఇక్కడ ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏమి యూజ్ చేస్తాము, A2 × B2, బట్ ఇక్కడ హ్యాష్ట్యాగ్
$A, $2 ఇవి కాన్స్టెంట్గా చేంజ్ కావన్నమాట. ఇవి సేమ్ ఉంటాయి. ఇంతకుముందు ఇవి రిలేటివ్ సెల్ మళ్ళీ వేరే చోట కాపీ చేస్తే ఆ డేటా అనేది చేంజ్ అవుతుంది. బట్ వెన్ వీఆర్ యూజింగ్ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ యూజ్ చేస్తే మనకి డేటా అనేది ఈ సెల్ రిఫరెన్స్లో $సైన్ అనేది ప్రిసీడ్ బిఫోర్ రో రిఫరెన్స్లో బిఫోర్ కాలం రిఫరెన్స్లో యూజ్ చేస్తాము. దీనివల్ల రిఫరెన్స్ అనేది చేంజ్ కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాపీయింగ్ ఎనీ సెల్లో మనం కాపీ చేసినప్పటికీ మనకి ఎటువంటి డేటా అనేది చేంజ్ కాదు. ఈ $సైన్ అనేది మనకి ఏమి ప్లేస్ ఆఫ్టర్ డబుల్ క్లికింగ్ ద సెల్ వైల్ ఎంటరింగ్ సెల్ రిఫరెన్స్ ఇన్ ద సెల్. ఇక్కడ మనం ఆ కాలంకి సంబంధించి రో రిఫరెన్స్ కానీ ఆ కాలం రిఫరెన్స్ కానీ పెట్టాలనుకుంటే సింపుల్గా మనం F4 కీని యూజ్ చేసి పెట్టవచ్చు. అండ్ ఈ F4ని యూజ్ చేస్తే మనకి క్లియర్గా వచ్చేస్తుంది ఆ రిఫరెన్స్ సెల్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం ఎక్కడ లేదనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ష్యూర్ డేటా కన్సిస్టెన్సీ అంటే ఒక డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉంటే పర్సంటేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పార్ట్నర్కి పర్సంటేజ్ సేమ్ ఉంటుంది, మేనేజ్మెంట్లో లిమిటెడ్ పార్ట్నర్స్కి పర్సంటేజ్ సేమ్ ఉంటాయి. కొంతమంది పార్ట్నర్స్కి మనం డిస్కౌంట్ ఇచ్చింటాము, ఆ పర్సంటేజ్కి డిస్కౌంట్ ఇవ్వడము, ఇట్లా సేమ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎన్ష్యూర్ డేటా కన్సిస్టెంట్ యూజ్ఫుల్ ఫర్ క్యాలిక్యులేషన్ ఇన్వాల్వింగ్ కాన్స్టెంట్ లైక్ బెంచ్ మార్క్, ట్యాక్స్ పర్సంటేజెస్ ఆర్ స్టాటిక్ లుక్అప్ టేబుల్స్ ఏమైనా ఉంటాయి. ప్రివెంట్ ఎర్రర్స్ ఇన్ సెన్సిటివ్ క్యాలిక్యులేషన్స్, మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా వెన్ క్రియేటింగ్ NAV క్యాలిక్యులేషన్ ఆర్ కంపేరింగ్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ టు ఫిక్స్డ్ బెంచ్ మార్క్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే NAV క్యాలిక్యులేషన్ చూసుకుంటే NAV క్యాలిక్యులేషన్ అంటే ఏమి, మనం ఇంతకుముందు చెప్పినట్టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ని తీసుకోవాలి. ఎప్పుడైతే మనం కాపీ చేస్తుంటామో రోస్ని ఆ రిఫరెన్స్ సెల్ దగ్గర $ని ఇంక్లూడ్ చేయాలి. $ని ఇంక్లూడ్ చేసినాము అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది చేంజ్ కాదు. కాబట్టి చేంజ్ కాకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ ఈక్విటీలో ఉంటే అవి లాంగ్ టర్మ్ నేచర్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చేంజ్ కాదు. సో లాంగ్ టర్మ్ నేచర్లో ఉన్న ఈక్విటీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అయితే లాంగ్ టర్మ్ ఉంటాయి కాబట్టి అవి చేంజ్ కాబట్టి మనం కాన్స్టెంట్గా పెట్టాలన్నప్పుడు కింద $సింబల్ యూజ్ చేసినామంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ దగ్గర మనకి NAV క్యాలిక్యులేషన్ అక్రాస్గా సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ కార్పొరేషన్ వాళ్ళు అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫర్ కన్సాలిడేటింగ్ ఫండ్ లెవెల్ క్యాలిక్యులేషన్కి ఇన్వాల్వింగ్ ఫిక్స్డ్ రేట్ ఎక్కడైతే ఉంటుందో ఎన్ష్యూరింగ్ రెగ్యులేటరీ రిపోర్టింగ్ కంప్లైంట్ని రెగ్యులేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మిక్స్డ్ రిఫరెన్స్. ఈ మిక్స్డ్ రిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడైతే మనం బోత్ యూజ్ చేస్తుంటామో మిక్స్డ్ రిఫరెన్స్ లాక్స్ ఎయిదర్ రో ఆర్ కాలం, ఒక రోని కానీ ఆర్ ఒక కాలంని కానీ. $A2 లాక్స్ ద కాలం వైల్ $2 లాక్ ద రో, ఒక రోని ఆర్ ఒక కాలంని మనం ఏదాన్ని లాక్ చేయాలనుకుంటాం ఏదాన్ని కాన్స్టెంట్ చేయాలనుకుంటాం అనేది ఇక్కడ చూసుకోవాలి. ఒకటి ఫిక్స్డ్ అండ్ రిఫరెన్స్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ $1 సైన్ని యూజ్ చేస్తాం ఎయిదర్ రో రిఫరెన్స్ కానీ ఆర్ కాలం రిఫరెన్స్ కానీ. ఇందాక రిలేటివ్ రిఫరెన్స్లో ఒక $ని యూజ్ చేయము, అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్లో $2 యూజ్ చేస్తాము, మిక్స్డ్ సెల్ రిఫరెన్స్లో మనం ఒక $ని యూజ్ చేస్తాము. దానివల్ల మనకి ఏమవుతుంది, మనకి ఏవైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఒక్కటి కాన్స్టెంట్ అయిపోయి రిమైనింగ్ అంతా చేంజ్ అవుతుంటుంది. ఎనేబుల్ ఫ్లెక్సిబుల్ క్యాలిక్యులేషన్స్. మిక్స్డ్ రిఫరెన్స్ ఆర్ ఐడియల్ ఫర్ మల్టిపుల్ డైమెన్షనల్ అనాలిసిస్ such as allocating cost across funds by rows and across time period by columns. Efficient reporting. It simplifies preparing complex fund performance dashboards where certain data point need to be remain static while other just. సో ఒకటి అడ్జస్ట్ అయితే ఒకటి అడ్జస్ట్ కావడం. ఎక్స్పెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ఫండ్స్ అండ్ పేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఇన్ D2 $2 into C2. ఇక్కడ B దగ్గర ఒకటే $, పెడతాం, C దగ్గర పెట్టడం లేదు. అంటే B2 ఏమి ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ C2 ఏమి ఫండ్ సైజ్ అనేది AUM అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ కాపీయింగ్ టు D3 అప్డేట్స్ టు $2 అనేది సేమ్ వస్తుంది ఇంటూ C3 దగ్గర వస్తుంది. సో రో అప్డేట్ అవుతుంది వాళ్ళు కాపీయింగ్ టు E2కి అప్డేటెడ్ టు $2 కాలం అప్డేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ JP Morgan అసెట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు
యూజ్ చేస్తారు ఈ మిక్స్డ్ రిఫరెన్స్ని ఇన్ ఎక్సెల్ మాడ్యూల్స్ టు ప్రిపేర్ ఫండ్ ఎక్స్పెన్స్ అలొకేషన్స్ అక్రాస్ మల్టిపుల్ క్లయింట్ పోర్ట్ఫోలియో కోసం అండ్ పీరియడ్ కోసం. నెక్స్ట్ హౌ సెల్ రిఫరెన్స్ డ్రైవ్ ఎఫిషియన్సీ ఇన్ ఫండ్ అకౌంటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ అక్యురసీ ఎన్ఏవి క్యాలిక్యులేషన్లో అక్యురసీ రావడము అండ్ ఎక్స్పెన్స్ రేషియోలో మిక్స్డ్ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల డైనమిక్ కాస్ట్ అలొకేషన్ చేయడము, రెగ్యులేటరీ రిపోర్టింగ్ అండ్ రీకన్సిలేషన్లో మనం మీట్ కావడం, మన యొక్క కంప్లైంట్స్ స్టాండర్డ్స్ని మనం మీట్ కావడానికి యూజ్ అవుతుంది. నార్థన్ ట్రస్ట్ వాళ్ళు ఎంప్లాయీస్ డైనమిక్ రిలేటివ్ రిఫరెన్సెస్ టు ఆటోమేట్ డైలీ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్లో కన్నా ఉంటే ఇందులో డైలీ అనేవి క్యాలిక్యులేషన్ చేయాలి. ఆఫ్టర్ 3:30 క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. సో మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అట్లా క్యాలిక్యులేషన్కి స్ట్రీట్ కార్పొరేషన్ వాళ్ళు అబ్సల్యూట్ రిఫరెన్స్ని యూజ్ చేస్తుంటారు ఫర్ స్టాటిక్ డేటా ఏదైతే ఉంటుందో వాటి కోసం, సచ్ యాజ్ బెంచ్ మార్క్, ఇంట్రెస్ట్ రేట్లు, ఎన్ఏవి. ఇప్పుడు హర్డిల్ రేట్, సాఫ్ట్ హర్డిల్ రేట్స్ ఇస్తుంటారు. అక్కడ రేట్స్ బెంచ్ మార్క్ రేట్ని ఫిక్స్ చేసి ఇచ్చింటారు. సో ఆ రేట్ని ఫిక్స్ చేసుకోవడానికి జేపీ మోర్గన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లెవరేజ్ మిక్స్డ్ రిఫరెన్స్ ఇన్ ప్రిపేరింగ్ డీటెయిల్డ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో టెక్స్ట్ ఫంక్షన్లో ఏం చెప్తారు? టెక్స్ట్ ఫంక్షన్ అంటే మనకి సెవరల్ టెక్స్ట్ ఫంక్షన్స్ అనే ఉంటాయి. లైక్ లెఫ్ట్ ఫంక్షన్, రైట్ ఫంక్షన్, మిడ్ ఫంక్షన్, లెన్ ఫంక్షన్, ఫైండ్ ఫంక్షన్, సెర్చ్ ఫంక్షన్, సబ్స్టిట్యూట్ ఫంక్షన్, రీప్లేస్ ఫంక్షన్, ట్రిమ్ ఫంక్షన్, కాన్కేటనేట్ ఫంక్షన్ అండ్ కాన్సన్ట్రేట్ ఆపరేటర్. ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో మనం ఈ టెక్స్ట్ ఫంక్షన్కి సంబంధించి చూసుకుంటే మనకి ఈ ప్రివేట్ మనం మ్యానిపులేటింగ్, అనలైజింగ్, ఫార్మాటింగ్ డేటాకి లార్జ్ సెట్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నప్పుడు ఫండ్స్ నేము, ఇన్వెస్టర్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ కోడ్స్, ఇట్లా ఫండ్ అకౌంటెంట్స్కి ఫంక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రిపోర్టింగ్కి, రికన్సిలేషన్కి, కాంప్లెక్స్ని చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ అందులో లెఫ్ట్ ఫంక్షన్ ఎట్లా ఉపయోగపడుతుంది? ఇక్కడ లెఫ్ట్ ఫంక్షన్ ఏమంటుందంటే మనం ఒక లెఫ్ట్ ఫంక్షన్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది గివెన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లో ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, అంటే బిగినింగ్ ఏదైతే ఉంటుందో అంత సెలెక్టెడ్ టెక్స్ట్ నుంచి మనకి ఎన్ని కావాలి, జనరల్ సినెటిక్స్ ఏమున్నాయి వాటి ప్రకారంగా. సో సినెటిక్స్ని మనం తీసుకొని ఆ సినెటిక్స్లో లెఫ్ట్ సైడ్ అంటే స్టార్టింగ్ సైడ్, బిగినింగ్ సైడ్ ఏవైతే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ ప్రిఫిక్స్ ఆర్ కోడ్స్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ ఐడీస్. క్లయింట్ సెగ్మెంటేషన్ హెల్ప్ ఇన్ categorizing funds or accounts based on the identifier embedded in names. Use cases like extracting fund type codes from transaction IDs. ఇన్పుట్ ఫస్ట్ ఏం తీసుకుంటాము? ట్రాన్సాక్షన్ 001 ABC అని ఒక ఇన్పుట్ ఉందనుకోండి, దానికి ఒక ఫార్ములా ఇచ్చామనుకోండి, ఏమని లెఫ్ట్ A1 3. సో నాకు 3 లెటర్స్ కావాలి ఏలో లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే వాడు 3 లెటర్స్ ఏమున్నాయి మనకి TXN మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ స్ట్రీట్ కార్పొరేషన్ వాళ్ళు యూజెస్ సమ్ parsing to segregate operational versus input investment transactions in fund databases. సో లెఫ్ట్ వేసి బ్రాకెట్ ఓపెన్ చేసి అండ్ ఆ కాలం ఏదైతే కావాలో వాటికి సంబంధించి సెలెక్షన్ చేసుకొని ఎన్ని లెటర్స్ కావాలనేది తీసుకోవాలి. అండ్ తీసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది మెయిన్గా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్స్. నెక్స్ట్ రైట్ ఫంక్షన్ అంటే ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద టెస్టింగ్. ఇంతకుముందు బిగినింగ్ నుంచి క్యారెక్టర్స్ని తీసుకున్నాము, ఇప్పుడు ఎండింగ్ నుంచి మనకు కావాల్సిన క్యారెక్టర్స్ని తీసుకుంటాం ఇక్కడ రైట్కి సంబంధించి. సో ఎక్స్ట్రాక్టింగ్ ఫండ్ కోడ్స్, రిటైల్స్ సబ్స్క్రిప్ట్స్ కోడ్స్ రిప్రజెంటింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఆర్ ఫండ్ కేటగిరైజర్. హ్యాండ్లింగ్ రిఫరెన్స్ నెంబర్స్ హెల్ప్స్ include specific details embedded at the end long reference strings. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసుని చూసుకుంటే ఇన్పుట్ వచ్చేసి ACC 1 2 3 4 5 అనుకోండి. ఫామ్లో ఏముంటుంది? రైట్ A1 అండ్ 3 లెటర్స్ నాకు కావాలి. 3 లెటర్స్ కావాలంటే అవుట్పుట్ నాకు ఏమవుతుంది? 3 4 5 3 లెటర్స్, లాస్ట్లో 3 లెటర్స్ 3 4 5 కాబట్టి 3 4 5 అనే నాకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ ఎంప్లాయ్ దిస్ ఫంక్షన్ టు సింప్లిఫై అకౌంట్ రికన్సిలేషన్ బై ఈజులేటింగ్ ద క్రిటికల్ న్యూమరికల్ డేటాస్. సో క్రిటికల్ న్యూమరికల్ డేటాస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. నెక్స్ట్ మిడ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద మిడ్ ఆఫ్ ద టెక్స్ట్ స్ట్రింగ్. సో ఇన్ మిడిల్లో ఉన్న డేటాలో మిడ్
ఏవైతే కావాలో వాటి నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటే మిడ్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఐఎన్బి 1 2 3 4 5 యూఎస్. సో నాకు ఒక మిడ్ వాల్యూ కావాలి. సో మిడ్ వాల్యూ కావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అండ్ ఎన్ని లెటర్స్ కావాలనేది చూసుకోవాలి. సో ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్నాక అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నా 4th నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పినాను. అండ్ ఎన్ని లెటర్స్ కావాలంటే 5 కావాలి. సో 4th నుంచి స్టార్ట్ అయ్యి 5 లెటర్స్ కావాలన్నప్పుడు అవుట్పుట్ ఏముంటుంది 1 2 3 4 5 అట్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ జేపీ మోర్గన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యూజెస్ మిడ్ టు స్టాండర్డైజ్ ఇన్వెస్టర్స్ ఐడీస్ ఫర్ ఆటోమేటెడ్ క్లయింట్ రిపోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ లెన్ ఫంక్షన్స్. ఇందాక మనం చేసినది లెఫ్ట్, ఇప్పుడు లెన్ ఫంక్షన్. లెన్ అంటే ఒక షార్ట్ ఫామ్ అనమాట. లెన్ ఫంక్షన్ షార్ట్ ఫామ్ ఏమి లెంత్కి షార్ట్ ఫామ్ లెన్ ఫంక్షన్. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ టెక్స్ట్ స్ట్రింగ్. ఈ లెన్ ఫంక్షన్ ఏం చెప్తా అంటే రిటర్న్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. అంటే మనకు ఆ టెక్స్ట్ స్ట్రింగ్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నవి అనేది మనకి చెప్తుంది. అది మెయిన్గా చెప్పే వాటికి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లాగ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ఫండ్ కోడ్స్ ఆర్ అకౌంట్ నెంబర్స్, వాల్యుయేట్ ద లెంత్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఇన్పుట్ TXN 1 2 3 అని చెప్పినా అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి లెటర్స్ 6 ఉన్నాయి. 6 లెటర్స్ కరెక్టా కాదా? ఫార్ములా ఏమి ఇవ్వాలి LEN మీన్స్ లెంత్ ఇంటూ బ్రాకెట్ ఏదైతే సెల్లో ఉందో ఆ సెల్ని తీసుకోవాలి. లెన్ సెల్ అవుట్పుట్ ఏమొస్తుంది ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్స్ వాళ్ళు యూజెస్ లెన్ టు వ్యాలిడేట్ కంప్లీట్నెస్ ఇన్ ట్రాన్సాక్షన్స్ రీకన్సిలేషన్ ప్రాసెస్లో వాళ్ళు యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ స్ట్రిమ్ ఫంక్షన్. సో స్ట్రిమ్ ఫంక్షన్ ఏమి, నేను రిమూవ్ చేయాలనుకుంటే ఆల్ ఎక్స్ట్రా స్పేసెస్ ఫ్రమ్ టెక్స్ట్ స్ట్రింగ్ నుంచి ఎక్సెప్ట్ సింగిల్ స్పేసెస్ పెట్టుకున్న వర్డ్స్ పక్కన పెట్టేస్తే మిడిల్లో ఏదైతే ఉందో ఆ స్పేస్ తీసేయాలనుకుంటే తీసేయడానికి. డేటా క్లీనప్ రిమూవ్స్ అన్వాంటెడ్ స్పేసెస్ ఏముంది ఇంపోర్ట్ చేసిన డేటాలో అన్వాంటెడ్ స్పేసెస్ ఏమన్నా ఉంటే వాటిని తీసేయచ్చు. ఇంప్రూవ్స్ రిపోర్టింగ్ అక్యురసీ ఎన్షూర్స్ క్లీన్ ప్రజెంటేషన్ ఇన్ క్లయింట్ రిపోర్ట్స్. ఇక్కడ కేస్ మనం ఏం యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ ఫండ్ నేమ్స్ విత్ లీడింగ్ ట్రైలింగ్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ నేను ఫస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసిన, స్పేస్ తీసుకున్నా, బ్లాక్ రాక్స్ అని తీసుకున్నా, స్పేస్ తీసుకున్నా, ఫండ్ తీసుకున్నా, స్పేస్ తీసుకున్నా, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసిన. ఇప్పుడు ట్రిమ్ అనే ఫార్ములాని యూజ్ చేస్తే ఆ ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ అయిన తర్వాత స్పేస్ ఉండకూడదు, స్పేస్ తీసేస్తా. అండ్ ఫండ్ తర్వాత స్పేస్ ఉండకూడదు, సో ఫండ్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్కి స్పేస్ ఉండకూడదు కాబట్టి ఆ స్పేస్ని తీసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ BNY మిలాస్ అప్లైస్ ట్రిమ్ టు ఎన్ష్యూర్ ఎర్రర్ ఫ్రీ ఎంట్రీస్ ఇన్ దేర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టంలో ఎర్రర్ ఫ్రీ ఉండాలి ఎంట్రీస్ అనే దానికోసం ట్రిమ్ని యూజ్ చేస్తారు. ఇది నెక్స్ట్ కన్కేట్నేట్ అండ్ ఆపరేటర్ జాయిన్ మల్టిపుల్ స్ట్రింగ్స్. సో కన్కేట్నేట్ అండ్ ఆపరేటర్ జాయింట్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ ఫంక్షన్కి సంబంధించి. కన్కేట్ ఫంక్షన్స్ అండ్ అంటే ఇక్కడ కన్కేట్ అంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ పెట్టాము. ఫస్ట్ నేము లాస్ట్ నేము రెండు కలిపి రావాలి. సో రెండు కలిపి రావాలన్నప్పుడు కన్కేట్నేట్ అనేది మనం యూజ్ చేస్తే ఏ రోలో అయితే ఉన్నామో మనకి ఒక రోలో వచ్చేసి ఒక నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, ఇంకొక రోలో వచ్చేసి సెకండ్ లాస్ట్ నేమ్ ఉంది. ఆ రెండింటిని మనం కలపాలి అనుకుంటే కన్కేట్నేట్ అనేది యూజ్ చేస్తే మనకు వస్తుంది. అంటే జాయిన్ చేయాలనుకుంటే మల్టిపుల్ టెక్స్ట్ స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలనుకుంటే మనం కన్కేట్నేట్ యూజ్ చేస్తాము. మెర్జ్ ఫండ్ నేమ్స్ విత్ కోడ్స్ ఆర్ ఇన్వెస్టర్స్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ కంప్రహెన్సివ్ డిస్క్రిప్షన్ ఫర్ రిపోర్ట్స్, కన్కేట్నేట్ ఇన్వెస్టర్స్ ఫర్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ తీసుకోండి, జాన్ A1లో ఉన్నాడు, డాయ్ B1లో ఉంది, ID 1 2 3లో C1లో ఉంది. ఇప్పుడు ఫార్ములా ఇచ్చినాం అనుకోండి, కాన్కేట్ A1 B1 C1 ఇట్లా ఇచ్చినామంటే అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, జాన్ డాయ్ అనే పర్సన్ అతని యొక్క ID 1 2 3 అని వస్తుంది. ఎగ్జాంపుల్ Vanguard uses Concat for report headings, combining fund details and performance summarizes dynamically. Next, find and search functions. So find and search functions మనం ఏమైనా ఫైండ్ చేయాలనుకుంటే locate the position of one text string with another case. సో కేస్ సెన్సిటివ్, ఇక్కడ మనకి కేస్ సెన్సిటివ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కేస్ సెన్సిటివ్లో ఏం చెప్తారంటే ఫైండ్ అండ్ సెర్చ్లో
సిమిలర్ టు ఫైండ్ బట్ నాట్ కేస్ సెన్సిటివ్. సో ఫైండ్లో వచ్చేసి కేస్ సెన్సిటివ్ ఉంటుంది, ఫైండ్ యూజ్ చేస్తే. సెర్చ్లో యూజ్ చేస్తే కేస్ సెన్సిటివ్ ఉండదు. ఇప్పుడు కేస్ సెన్సిటివ్ అంటే ఏమి, ఏ క్యాప్స్ అనుకోండి, క్యాప్సే యూజ్ చేయాలి ఇక్కడ ఈ ఫైండ్ యూజ్ చేస్తుంటే. సెర్చ్లో మీరు క్యాప్స్ ఉన్నప్పుడు స్మాల్ పెట్టినా ఏం ప్రాబ్లం లేదు, నేమ్ని మ్యాచ్ చేస్తుంది. అంటే స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్సా వాటితో సంబంధం లేదు. లొకేటింగ్ సబ్స్ట్రింగ్స్ ఐడెంటిఫైయింగ్ ద పొజిషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫండ్ కోడ్స్ని ఆర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని మనం ఐడెంటిఫై చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఈక్విటీలో 10th ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఏది, ఫండ్ నేము, దానికి డీటెయిల్స్ని కొట్టినాము అనుకోండి. సో కేస్ సెన్సిటివ్ అంటే అన్ని క్యాప్స్లో పెట్టినాము, అన్ని క్యాల్కులేటర్లో ఉంటేనే ఫైండ్ యూజ్ చేయాలి. అన్ని స్మాల్లో పెట్టినాము, క్యాప్స్లో యూజ్ చేస్తున్నాము, అన్నీ అట్లా పెడుతుంటే రాదు. సో అట్లాంటప్పుడు సర్చ్ యాప్స్ అని మనం యూజ్ చేయొచ్చు. లొకేటింగ్ ఏ స్పెసిఫిక్ ఫండ్ కోడ్, ఇన్పుట్ అనేది ABC 1 2 3 DEF యూజ్ చేసినాము. ఇప్పుడు ఫామ్లో ఏమి యూజ్ చేయాలి, సెర్చ్ 1 2 3 A1 అని కొడితే మనకి అవుట్పుట్లో మనకు వచ్చేస్తుంది అవుట్పుట్ 4 అనేది. ఆర్ ఎగ్జాంపుల్ T రో ప్రైస్ లెవరేజెస్ ఫైండ్ అండ్ సెర్చ్ ఫర్ క్వాలిటీ చెక్స్ ఇన్ దర్ ఫైనాన్షియల్ డేటా సెటప్స్. సో కీ కంపెనీస్ ఏం యూజ్ చేస్తాయి ఎక్సెల్ టెక్స్ట్ ఫంక్షన్కి సంబంధించి అంటే లైక్ స్ట్రీట్ ఫర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ రిపోర్టింగ్ జనరేషన్కి సంబంధించి. జాపీ మార్గన్ వాళ్ళు అయితే వాళ్ళ యొక్క ఐడి ఎక్స్ట్రాక్షన్ డేటా వ్యాలిడేషన్ కోసం. వ్యాన్గార్డ్ కంపెనీ వాళ్ళైతే వాళ్ళ యొక్క బిల్డింగ్ కాంపోనెంట్స్ క్లయింట్ ఫేసింగ్ రిపోర్టింగ్స్ అనేది డైనమికల్లీ చేయడం కోసం. ఆర్ట్ అండ్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క రికన్సిలేషన్ని సింప్లిఫై చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇది ఇంతవరకు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్లాష్ బిల్ గురించి తెలుసుకుందాం.